హలో రెబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్జీ ఛానల్. సో రెబల్స్, టుడే టాపిక్ మనది ఏమిటంటే మన అడిక్ట్ అయిపోయిన యూత్ గురించి అనమాట. సో మన యూత్ అనేది ఏ దానికి అడిక్ట్ అయిపోయింది అది తెలుసుకుందాం. అండ్ గైస్, దానిలో మనం ఎలా ఎస్కేప్ కావాలి అంటే అందులోకించి మనం ఎలా ఎస్కేప్ కావాలో అది కూడా తెలుసుకుందాం. పదండి గైస్, స్టార్ట్ చేసేసుకుందాం మన జర్నీని. సో గైస్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి గైస్, మన యూత్ అనేది అడిక్ట్ అయిపోయింది మందుకి గైస్. ఎస్, సో మందు ఎందుకు తాగుతుండ్రు, ఎలా వాళ్ళ లోపల థాట్స్ వచ్చాయి అది కూడా డిస్కస్ చేసేసుకుందాం. చూడండి గైస్, దానికి పెద్ద కారణం గ్రూప్ సర్కిల్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అనమాట. సో ఫ్రెండ్స్ ద్వారానే మన యూత్ లోపల థాట్ వచ్చింది తాగుదామని. ఒక్క దోస్తి తాగితే 100 మంది దోస్తులను తాగుపిస్తాడు. వాడు బోర్ల పడక 100 మందిని కూడా బోర్లు వేస్తారు. దారా రమేష్ ఈరోజు మందు తాగుదాం, దారా సురేష్ మామ మందు తాపిరా మామ, అరే మామ నీకు పిల్ల పడింది కదరా మామ, నాకు మందు తాపిరా మామ, ఇంతే కదా ఇదే కదా అని చెప్తుంది. కరెక్టా కాదా? అరే మామ ఏమరా మామ ఈరోజు దావత్ ఇస్తావా, అయ్యవా మందు దావతీరా మామ. ఇలా మన యూత్ అనేది పాడైపోయిందనమాట. సో మందుకి చాలా అంటే చాలా అడిక్ట్ అయిపోయినారు. ఎవరి వల్ల? ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల. మీరు మందుని ఎస్కేప్ చేయాలని అనుకుంటే ఫస్ట్ ఫ్రెండ్స్ని ఎస్కేప్ చేయండి. తాగేతోడు లేకపోతే తాగనోడు లేకపోతే ఎవరు తాగుతారు? అంటే మందు ఇప్పించినోడే లేకుంటే ఎవరు తాగుతారు చెప్పండి? ఒకవేళ మీరు ఇప్పిస్తే మీరు అక్కడ పోవడం మానేసేయండి, ఫ్రెండ్స్ సర్కిల్లో పోవడం మానేసేయండి. చూడండి గాయస్, వాళ్ళకి ఎందుకు ఇష్టపడుతుండ్రు, వాళ్ళు మందు తాగడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అది కూడా తెలుసుకుందాం. వాళ్ళకి ఏమవుతుందంటే డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో ఈ డోపమిన్ అనేది తాగినప్పుడు వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది. దాని తర్వాత లాంగ్ టర్మ్లో వచ్చేసి దాని ద్వారా మనకు చాలా అంటే చాలా లాసెస్ అనమాట. మనం ఈ రోజుది చూసుకుంటున్నాం, బట్ గైస్ లాంగ్ టర్మ్లో మన హెల్త్ ఏమవుతుంది అది చూస్తలేము. సో గైస్, ఈ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దాని రిజల్ట్ ఈరోజు కనిపించకపోయినా సరే దాన్ని కంపౌండ్ చేసి రేపటి నాడు మీ లైఫ్ పైన ఇంపాక్ట్ చేస్తుంది. సో యూత్ వినండి నా మాట, నా ద్వారా చాలా అంటే చాలా విజ్ఞప్తి, ప్లీజ్ ప్లీజ్ తాగకండి. మీ లైఫ్ పాడవుతుంది, మీ పేరెంట్స్ లైఫ్ పాడవుతుంది, మీ సొసైటీ లైఫ్ పాడవుతుంది. సో ప్లీజ్ తాగకండి తాగకండి తాగకండి. ఇక వచ్చేసి సెకండ్ బ్యాడ్ హ్యాబిట్ పైన వచ్చేసి, సెకండ్ అడిక్షన్ పైన వచ్చేసి మన యూత్కి సిగరెట్ అన్నమాట. సిగరెట్ కూడా సేమ్ గైస్, మన ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారానే వస్తుంది. మనం ఎటువంటి సర్కిల్లో ఉంటున్నాం, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ద్వారానే సిగరెట్ కూడా తాగుదామని ఆలోచన వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు పొగ అది మీకు మంచిగా అనిపించచ్చు, బట్ గస్ లాంగ్ టర్మ్లో అయితే మీకు ఇబ్బందులు పడతారు మీరు. ఇక థర్డ్ వన్ అడిక్షన్ వచ్చేసి గుట్కా అనమాట. కుక్క లెక్కల చప్ప 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 నములుతూనే ఉంటాడు. దాంట్లో ఇంత జరదా కలుపుకుంటాడు, దవడాకేసుకుంటాడు, కచ్చ 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 నములుతాడు. ఆ నములకం ద్వారా పండ్లు ఖరాబ్ అవుతాయి, మందిని దగ్గర రారు, ఏం కాదు. సో గుట్కా తినడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాన్సర్ వస్తుంది మిత్రుడా, క్యాన్సర్, చచ్చిపోతావు. సెకండ్ వన్, పండ్లు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. థర్డ్ వన్, నీ లైఫ్ మొత్తం పాడవుతుంది, నీ జిందగీ మొత్తం బోర్లా పడే. సో గైస్, మీరు ఈ రోజుది డోపమిన్ రిలీజ్ అవుతుంది ఓకే, బట్ లాంగ్ టర్మ్లో ఎటువంటి డోపమిన్ రిలీజ్ అవుతుంది? లాంగ్ టర్మ్లో లాసెస్ యొక్క డోపమిన్ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ గైస్, ప్లీజ్ యూత్, మీకు నేను దయచేసి వార్నింగ్ ఇస్తున్నాను, తాగకండి. ఇందులో మీదే. ఈ పొద్దు రేపు మీరు ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండి తాగుతున్నారు అనుకోండి, లేదా ఏదైనా పార్టీలలో వెళ్ళి తాగుతున్నారు అనుకోండి, అక్కడ 7 తాగండి, స్ప్రైట్ తాగండి, బిస్కెట్ తినండి, ఏమైనా చేయండి, కానీ అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మాత్రం మీ లైఫ్లో తీసుకురాకండి. ఈరోజు మీకు మంచిగా అనిపించచ్చు, బట్ లాంగ్ టర్మ్లో అయితే చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. అలాగే గైస్, మన మామ్ డాడ్ మనకు ఎందుకు పుట్టించారు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి, వాళ్ళు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళని మనం ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఒక మంచి విల్లా గిఫ్ట్ ఇవ్వాలి, ఒక మంచి కార్ గిఫ్ట్ ఇవ్వాలి. మనం వాళ్ళ యొక్క లాస్ట్ హోప్ గైస్, గుర్తుపెట్టుకోండి. మీ తప్ప మీ అమ్మకి ఎవరైనా గిఫ్ట్ చేస్తారా ఇల్లు? మీ తప్ప మీ మామ్ డాడ్కి ఎవరైనా కార్ గిఫ్ట్ చేస్తాడా? ఎవరు లేడు. మీరే మీ సొంత లైఫ్ని నాశనం చేసి పడేస్తున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో గోల్ లేదు. మీరు మీ అమ్మ నాన్న కష్టపడిన కష్టం చూడలేరు, మీరు కూడా అటువంటి కష్టం చూడలేరు, కాబట్టి మీకు రాదు. నేను చెప్తున్నా, ఇది గ్యారంటీ. మీరు కష్టపడితేనే మీకు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో, దాని విలువ ఏంటో. గుర్తుపెట్టుకో బ్రో, నేను ఇప్పుడు నీకు ఒక రియాలిటీ చెప్పబోతున్నాను. ఆ రియాలిటీ వచ్చేసి, నీవు ఈ ప్రపంచంలో వచ్చావు అనేది ఎందుకోసం వచ్చావు? నీవు ఈ ప్రపంచంలో వచ్చావు మీ అమ్మ మీ నాన్న యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళని ప్రైవేట్ జెట్లో ఉంచడానికి, వాళ్ళని మంచి ఇంట్లో ఉంచడానికి, వాళ్ళని పెద్ద పెద్ద కార్లలో అడుగు పెట్టడానికి నీవు వచ్చావు. వాళ్ళని ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవ్వడానికి. నీ ఇక్కడ తాగనీకి వచ్చలేవు, నీ ఇక్కడ సిగరెట్ తాగనీకి రాలేవు, నీ ఇక్కడ మందు తాగనీకి రాలేవు, నీ ఇక్కడ గుట్క తాగనీకి తిన్నికి రాలేవు. గుర్తుపెట్టుకో, నీవు వచ్చినావు ఇక్కడ మీ అమ్మ నాన్న యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. అందుకే నీ డైరెక్షన్ని చేంజ్ చేసుకోకు, తూకుమారి ఫ్రెండ్స్తో ఉండకు, బయటికి రా. అటువంటి తూకుమారి దోస్తుల నుంచి బయటికి రా, పక్కకి రా, నువ్వు సపరేట్గా ఉండు, నీ లైఫ్ని నువ్వు చూసుకో. ఇక ఇంతకన్నా నేను ఏం చెప్పగలను? చూడు, మీ అమ్మ నాన్న పోతే వెళ్ళిపోతే మళ్ళీ రారు వాళ్ళు. ఒకటే జీవితం ఉంది. వాళ్ళని ఏమైనా చేసి, వాళ్ళని మంచి ఇల్లు కట్టి, వాళ్ళని మంచి ఏదైనా డ్రీమ్స్ కట్టి
నేను కూడా తీసి మార్కాన్ని గాను నేను కూడా ట్రై చేస్తున్నాను మా అమ్మ నాన్నకి ఏదైనా డ్రీమ్స్ చేయాలని. అందుకోసమే గైస్ నేను కూడా సైడ్లో ఏమైనా ఫోకస్ చేస్తున్నాను. మీ దగ్గర మీలాగా నా దగ్గర బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సో అదే నా దేవునికి నేను కోరుకుంటా, నాకు ఏమన్నా పర్వాలేదు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవ్వకని చేస్తాను. ప్రార్థన అనేది మన దేవునికి ఇదే చేస్తానన్నమాట. ఏమన్నా ఈ ప్రపంచంలో కానీ బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రం ఇవ్వకు. బ్యాడ్ హ్యాబిట్స్ అనేది మన లైఫ్ని ఒక వేరే మార్గంలో తీసుకెళ్తుంది. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేకాదు మన యూత్స్ అనేది వేరే దానిపై కూడా అడిక్ట్ అయిపోయింది. దానిపై కూడా నేను వీడియో తీయబోతున్నాను. ప్లీజ్ గైస్ గుట్కా కానీ అలాగే సిగరెట్ కానీ మందు కానీ ఇటువంటి దాని నుంచి మీరు చాలా అంటే చాలా దూరంగా ఉండండి. అప్పుడే మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. ఈ వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులతో షేర్ చేయండి గైస్. మీ లైఫ్ని కాపాడుకోండి, మీ పేరెంట్స్ లైఫ్ని కాపాడుకోండి, వాళ్ళని ఒక మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవ్వండి. నేను ఇంతే కోరుకుంటాను. ప్రతి పేరెంట్స్ కూడా ఇంతే కోరుకుంటుంది. వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి ఇంతే కోరుకుంటారు. కానీ వాళ్ళకి లైఫ్ మీద ఏది మాత్రం హోప్ ఉండదు. కేవలం మీరే హోప్ ఉన్నారు, మీరే ఏమైనా చేయాలి. సో గుడ్ బై రైబల్స్. కలుద్దాం ఇంకోటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. బీ రిచ్, బీ పాజిటివ్, బీ ఫోకస్.